నా బిడ్డలు రక్షించబడాలి, నా బిడ్డలు దేవుని రాజ్య వారసులు అవ్వాలి అనే ఆశ కలిగిన తల్లిదండ్రులేరి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ అంచె దినాలలో ఈ క్రైస్తవత్వాన్ని చూడయ్యా. భారతదేశంలో ఉన్న క్రైస్తవుల్ని చూడు నాయన. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు క్రీస్తులాగా జీవిస్తే ఈ దేశం ఎప్పుడో రక్షించబడి ఉండేదయ్యా. మామూలని నీ నామానికి సిగ్గు వస్తుంది నాయన. నీ నామాన్ని ధరించి క్రైస్తవులను చెప్పుకొని మా వలనే నీ నామము దూషణ పాలవుతుంది రాయనా. మేమంటే మనుషులకు లెక్క లేకుండా పోయిందయ్యా నాయన. మమ్మల్ని చులకన చేస్తున్నారు ఆయన, మమ్మల్ని అసహించుకుంటున్నారు ప్రభువా. నీ నామాన్ని ధరించి నీచాతి నీచ కార్యాలు చేసే క్రైస్తవులను బడే వారిని కనికరించు నాయన. నేను యేసు ప్రభు నమ్ముకున్నానంటూ పాపంలోనే బ్రతుకుతున్న వారిని కనికరించు నాయన, విడిపించు నాయన. అటు వారిని మా ఇళ్లలో రక్షణ దయచేయి, మా యవ్వనస్తులకు రక్షణ దయచేయి, మా యవ్వన బిడ్డలు రక్షించబడాలని ఆశ మాకు దయచేయి. వాళ్ళు ఏం చదవాలో, ఏం సంపాదించాలో, ఎంత గొప్ప వాళ్ళు అవ్వాలనే విషయంలో మేము ఆరాటపడుతున్నాం. కానీ మా బిడ్డలు నీ రాజ్య వారసులు అవ్వాలి, వాళ్ళు రక్షించబడాలి, లోక పాపముల నుంచి విడిపించబడాలి, సాతాను ఉచ్చులో నుంచి తప్పించబడాలి అనే ఆశ మాకు దయచేయి నాయన. అయ్యా తండ్రి, ఎవరిని కోరుకుంటావో నాయన, ఎవరిని ఎన్నుకుంటావో, ఎవరిని ఏర్పరచుకున్నావో వారిని సిద్ధపరచు నాయన. వారి బంధకాల్లో ఉంటే నజరేయుడు యేసు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఏ ఆశతో వచ్చారో అది తీరున్నట్లుగా, శుద్ధ హృదయములతో తిరిగి వెళ్ళినట్లుగా, విశ్వాస హృదయముతో తిరిగి వెళ్ళినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాలు ఈ కూడికలో ఉన్న మా ఒక్కొక్కరి పట్ల నెరవేరున్నట్లుగా నీ సహాయము దయచేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.